ఒకరోజు కర్ణుడు తలకి నూనె రాసుకుని అభ్యంగన స్నానానికి వెళుతూ ఉండగా కర్ణుడి ఇంటికి వచ్చిన శ్రీకృష్ణుడు వచ్చి రాగానే అక్కడ ఒక రత్నాలు పొదిగిన బంగారు గిన్నెను చూసి అది నాకు కావాలి అని కర్ణుని అడుగుతాడు. కర్ణుడు కుడి చేతికి నూనె అంటుకుని ఉండటంతో తన ఎడమ చేతితో కృష్ణుడికి ఇవ్వబోతూ ఉండగా, ఎడమ చేతితో దానం ఇవ్వటం తప్పని తెలియదా కన్నా అని కృష్ణుడు కర్ణుణ్ణి ప్రశ్నించగా, కర్ణుడు బదిలిస్తూ లక్ష్మీదేవి చెంచలమైనదని, యముడు దయలేనివాడని, తన చేతిని కడుక్కుని వచ్చేలోగా తన ప్రాణాలు ఉంటాయో లేదో ఎవరికి తెలుసని, అందుకే తన సంకల్పం మారకముందే దానం ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో కర్ణుడు వివేకానికి సంతోషించిన శ్రీకృష్ణుడు దానాన్ని స్వీకరించి మనసారా ఆశీర్వదించి కర్ణుణ్ణి ఏదైనా వరం కోరుకో అన్నాడు. దేహి అని అడుక్కోవడం ఎంత కష్టమో, నాస్తి అని లేదని చెప్పడం కూడా అంతే కష్టమని, నీచమని, కాబట్టి ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ కూడా దేహి నాస్తి అనే పదాలు నా నోటి నుంచి రాకూడదు అని కర్ణుడు శ్రీకృష్ణుణ్ణి కోరడంతో శ్రీకృష్ణుడు దాదాస్తు అని అన్నాడు. మంచి పనులు ఆలస్యం చేయకుండా అనుకున్న వెంటనే చెయ్యాలి అని, ఆలస్యం చేస్తే అమృతమే విషమవుతుంది అని శ్రీకృష్ణుడు ఈ సంఘటన ద్వారా లోకానికి చాటి చెప్పాడు. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.